హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవేంటా అని చూస్తున్నారా? బాల్కనీలో క్లాత్స్ డ్రై చేసుకోవడానికని ఇట్లా ఒకటి పెట్టుకుంటారు కదండి, అందరి ఇళ్లలో ఉంటాయి, స్టాండ్తో ఉంటాయి కదా. ఇవేమయ్యాయంటే మా మొత్తం 6 రాడ్స్ ఉంటాయండి, అవి బట్టలు ఎండబెట్టుకునేవి. దాంట్లో అయితే 2 ఇట్లా పోయాయండి. అంటే థ్రెడ్ మాటికి పైకి కిందకి వీటిని, అంటే ఆ బట్టల్ని పైకి కిందకి ఎండబెట్టినప్పుడు చేస్తాం కదా, అలాంటప్పుడు ఆ థ్రెడ్స్ అనేది తెగిపోయాయి అనమాట. ఇప్పుడు అదంతా నాకు మళ్ళీ మేము కొత్తగా చేయించుకోవాలంటే మాకు 5,000 to 6,000 పడుతుందండి. అది తెలిసిందే కదా మనందరికీను. సో ఏం చేసామంటే, రాడ్స్ అయితే బాగానే ఉన్నాయండి, దాంట్లో ఎట్లాంటి డ్యామేజ్ లేదు. ఓన్లీ ఆ థ్రెడ్స్ అనేది పైకి కిందకి చేసిన వలన అయితే తెగిపోయాయి అనమాట, రఫ్ అయిపోయి తెగిపోయి. అందుకనే ఇది అమెజాన్లో బుక్ చేసుకున్నామండి. మాకైతే ఇది 525 రూపీస్ ఎంతో పడింది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎట్లా పెట్టుకోవాలి ఆ థ్రెడ్స్ అనేది కూడా చూపించారు. 2 స్టిక్సే పడ్డాయిలండి, అంటే ఆ 2 థ్రెడ్సే మావి అంటే పాడైపోయి తెగిపోయి. కానీ అన్నీ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మిగతా కూడా రెడీగా ఉన్నాయండి. అందుకని మళ్ళీ దొరుకుతాయో దొరకవు అనేసి అయితే తీసేసుకున్నాం. ఇది బాగా మాకు యూస్ఫుల్ అవుతుంది. థ్రెడ్ కూడా చాలా బాగుందండి, నేను కట్ చేసి కూడా చూసాను, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దానికి క్యాప్స్, నెక్స్ట్ ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు పెట్టే క్యాప్స్, ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా మాకు ఏదైతే అవసరమో అట్లాంటిదే వచ్చిందండి. అండ్ లాస్ట్ టైం నేను పెట్టిన కొన్ని ఇలా ఆన్లైన్ షాపింగ్ లింక్స్ కొంతమంది పెట్టమని చెప్తున్నారు. సారీ అండి, యాక్చువల్గా ఆ లింక్ ఎలా షేర్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు. తెలిస్తే మాత్రం నేను కంపల్సరీగా పెడతానండి. ఇదైతే మేము అమెజాన్లో తీసుకున్నామండి, చాలా బాగున్నాయి, యూజ్ అవుతాయండి. 5-6 వేలు పెట్టి అవి మళ్ళీ పెట్టుకుండే కన్నా ఇలా 500లో థ్రెడ్ తీసేసుకుంటే బెస్ట్ అండి. ఇప్పుడు మేబీ ఆ స్టాండే పాడైంది అనుకోండి, అది ఇరిగిపోయింది అనుకోండి, బట్టలు వేసే స్టాండు, అప్పుడు మనం ఇంకేం చేయలేము, కంప్లీట్గా అంతా మార్చుకోవాల్సిందని. అండ్ నెక్స్ట్ షార్ట్లో మీతో అది ఎలా ఆ థ్రెడ్ని కట్టుకోవాలనేది మీకు షేర్ చేస్తానండి. అండ్ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి.